హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ సృజన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే డే 3 అనమాట. సో మన ఫామ్లో ఈరోజు అయితే పూరి కట్టించేది అయితే ఇంకా కంప్లీట్గా అయిపోలేదు అనమాట నిన్న. సో ఇంకా మళ్ళీ ఈరోజు అయితే మనిషిని పిలిచామన్నమాట. అయితే వాళ్ళైతే 4 మెంబర్సే వస్తామని చెప్పారనమాట. 4 మెంబర్స్ మనకి ఇక్కడికి సరిపోరు, ఇంకా ఖచ్చితంగా అయితే 15 మెంబర్స్ అయితే కావాలి. అయితే వాళ్ళైతే 4 మెంబర్సే ఉన్నాం, మీరు అయితే 4 మెంబర్సే వస్తామని చెప్పారు. అయితే సో ఈరోజు అయితే మనం వాళ్ళకి 4 మెంబర్స్కి అయితే ఫుడ్ తీసుకొని వెళ్దాం. అండ్ అలానే ఏదో ఒకటి ఫ్లెష్ వాల్వ్ అయితే పోయిందంట. సో అది కూడా ఇప్పుడు కొత్తది తీసుకొని వెళ్ళి అది ఫిట్ చేద్దాం. ఆ స్టేకింగ్ వల్ల యూజ్ ఏంటి అండ్ పూరి వాళ్ళు ఎలా కడతారు, ఏ కొమ్మలకి ఎలా కడతారు అనేది అయితే మీకు క్లీన్గా డీటెయిల్గా ఈరోజు అయితే చూపిస్తాను. సో వెళ్దాం రండి మన ఫామ్ దగ్గరికి. లెట్స్ గో. సో నేనైతే ఇప్పుడు మా ఊరికి వచ్చాను అనమాట. సో అయితే నేను ఏం చేస్తానంటే అక్కడే వాళ్ళకి టిఫిన్ తీసేసుకొని వాళ్ళకి ఇచ్చేసి నేను ఆడ నుంచి అయితే నేను మా ఊరికి వచ్చేసాను. ఎందుకంటే నేను మార్నింగ్ అంతా లేసి ఎడిట్ అయితే చేసేసాను, బట్ అప్లోడ్ చేసేకైతే నాకు అక్కడ కరెంట్ పోయిందనమాట. సో మా ఊర్లో అయితే ఇన్వర్టర్ ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా కొంచెం చిన్న వర్క్ ఉంది, కొంచెం ఎడిటింగ్. సో అది చేసేసి ఇంకా అప్లోడ్ కూడా పెట్టేశాను. సో అయితే ఇక్కడైతే నెట్ చాలా స్లో ఉంది. అయితే ఇప్పటికైతే 3% అయిందంతే అప్లోడ్ అయ్యేది. సో ఈ వీడియో అయితే కొంచెం లేట్గా వస్తుంది, మీకు 12-12:30 ఇలా అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది, డే 2 వీడియో. మళ్ళీ డే 3 వీడియోస్ నుంచి చూద్దాం, ఇంకా ఏదైనా సొల్యూషన్ చూడాలి, కరెంట్ పోతే ఏం చేయాలి ఏంటి అనేసి. సో నెక్స్ట్ వీడియోస్ అయితే ఇంకా కరెక్ట్గా 8 o'clock వచ్చేట ప్లాన్ చేస్తాను. ఈసారి మాత్రం ఈ ఇష్యూస్ వల్ల అయితే 12 o'clock అయితే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి ఈ వీడియో. సో ఇప్పుడైతే కరెక్ట్గా 4% అయిందంతే. నెట్ చాలా స్లో ఉంది ఇదంతా అప్లోడ్ అయ్యేకి. సో నాకు తెలిసి ఇంకా 1 hour టైం పట్టచ్చు. సో నేనైతే ఇంకా మొత్తం అంతా ఎడిటింగ్ చేసుకొని ప్రశాంతంగా అప్లోడ్ అయితే పెట్టేశాను. సో ఇప్పుడైతే ఇంకొక పని ఉందనమాట. నా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు, నా బీటెక్ ఫ్రెండ్. సో తనైతే నేను రిసీవ్ చేసుకునేకైతే నేను మళ్ళీ మొలకచెరుకు పోవాలన్నమాట. సో ఇటు నుంచి మళ్ళీ 10 kilometers. సో నేనైతే అక్కడికి వెళ్ళేసి మొలకచెరుకు వెళ్ళేసి తనని పిలుచుకొని మళ్ళీ అలానే ఫామ్కి వెళ్దాం. ఫామ్కి వెళ్ళేసి మీకు అదంతా చూపిస్తాను. ఇప్పుడు పని అయితే జరుగుతుంది అనమాట, పుర్లు కడుతున్నారు. సో అవంతా ఎలా కడుతున్నారు ఏంటి అనేసి అంతా మీకైతే ఈరోజు అయితే చూపిస్తాను. సో నేనైతే ఇప్పుడే వచ్చానమాట మొలకచెరుకి మా ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి. మా ఫ్రెండ్ అయితే బాగా సిగ్గుపడుతున్నాడు, అసలు వీడియోలోకి రానంటున్నాడు. సో అయితే ఇప్పుడైతే నేను తను పిలుచుకొని అయితే మా ఫామ్ దగ్గరికి వెళ్తున్నాను. సో లెట్స్ గో. సో ఈరోజు మన ఫామ్లో పని ఏంటంటే సో మళ్ళీ ఇంకొక పైప్ అయితే గుద్దేసింది అనమాట వాటర్ ప్రెజర్ వల్ల. సో దానికైతే నేనైతే క్యాప్ తెచ్చాను. మార్నింగ్ వచ్చేటప్పుడే వాళ్ళకి ఫుడ్ తీసుకొని వచ్చేటప్పుడే నేను క్యాప్ కూడా తీసుకున్నాను అనమాట. సో 2 inch పైప్ క్యాప్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనము అదంతా రిపేర్ చేయాలి. అండ్ సేమ్ టైం మనం అయితే పురులు కట్టిస్తున్నాం కదా, సో దాని గురించి అంతా మీకు చూపిస్తాను. అదంతా పురులు ఎలా కడుతున్నారు ఏంటి, దానికి ఎంత ఖర్చు అయింది, ఇంకెంత వర్క్ ఉంది, అవంతా కూడా మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో. సో నేనైతే తెచ్చాను అనమాట, క్యాప్ ఇక్కడే పెట్టాను. సో ఇది క్యాప్. సో ఈ క్యాప్ అనమాట. ఇప్పుడు ఈ క్యాప్ పెట్టాలి మనము, పైప్ కోసి నీట్గా ఈ క్యాప్కి గమ్మేసి అయితే దీన్ని పెట్టాలి. సో ఇప్పుడైతే టైము 5:30 అవుతుందన్నమాట. చూడండి 5:30 అయినా కూడా ఎంత వేడి ఉందో, ఎంత వెలుగుందో. సో మనకైతే అక్కడ కనిపిస్తుంది కదా, సో అక్కడ పైప్ అయితే కట్ అయింది. సో ఇది పోయిందనమాట ఇప్పుడు. సో ఇదంతా ఫిక్స్ అనమాట. సో ఇక్కడ నుంచి అంతా ఫిక్స్. సో మనకి ఎప్పుడైతే వాటర్ ఏమన్నా పైపులో ఏమైనా గలీజ్ ఉంటే దీన్ని ఓపెన్ చేస్తే ఈ హోల్స్లో నుంచి బయటకు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మనకు పోయింది అయితే ఎక్కడంటే ఈ పక్క పోయిందనమాట, చూపిస్తాను చూడండి. సో ఇదంతా కట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని గమ్మేసి అతికించుంటాం. ఇక్కడ నుంచి నీళ్ళు వస్తున్నాయి. సో మనం ఏం చేయాలంటే ఈ కిందకి కట్ చేసి అది తెచ్చిన క్యాప్ అయితే బిగించాలన్నమాట. సో ఇప్పుడు దీంట్లో మనం తెచ్చిన క్యాప్ అయితే పెట్టాలన్నమాట. ఈ క్యాప్ని అందులో ఫిట్ చేయాలి. కోట. సో ఇప్పటికైతే ఇట్లా ఫిట్ చేసాము. ఇదైతే ఇంతకు మించి లోపల పోవడం లేదు. రేపు చూద్దాం మోటార్ వదిలి. ఇది కానీ వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ తర్వాత కోసి ఇంకోసారి మళ్ళీ ప్లాన్ చేయాలి. లేదు ఇలానే ఉందంటే ఇంక ఇలానే వదిలేస్తాం అనమాట, గమ్మేసేసి. చూద్దాం రేపు కరెంట్ వచ్చిన తర్వాత మోటార్ వేసి పెట్టి చూడాలి. సో ఇప్పటిదాకైతే మనం ఈ కైలో మొత్తం అంతా పూరి అయితే కట్టేసాం అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంకా పైన కైలు ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి ఇంకా 2 acres దాకా ఉంది కట్టాల్సింది. ఇప్పటిదాకైతే ఇక్కడ దాకా అంతా కంప్లీట్ అయింది. చూపిస్తాను రండి ఎట్లా కట్టారు ఏంటి అనేసి. సో ఇలా మొత్తం అంతా చూడండి. సో మొత్తం ఇలా అన్నిటికీ కట్టేస్తారనమాట, కింద పడకుండా ఇది. సో స్టేకింగ్ అంటే ఇంతే అనమాట. సో ఇది ఏవి గ్రౌండ్ కానకుండా మొత్తము ఈ కొమ్మలన్నిటిని పై కట్టేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఇది చూడండి, మొత్తం అన్ని కాయలు ఇట్లా పైకి ఉంటాయి అనమాట. చూడండి కింద ఏముండవు, అన్ని ఇట్లా పైకి వెళ్తాయి. సో ఇన్ కేసు ఈ పుర్రి ఈ కొమ్మ కట్టలేదు అనుకోండి, ఈ కాయలన్నీ గ్రౌండ్ పైన ఉంటాయి. సో ఈ కాయ అయితే పాడైపోతుంది అనమాట. సో అలా కాకుండా మనం ఇలా స్టేకింగ్ చేస్తాం అనమాట. సో ఇది బాగా ఎఫెక్టివ్ అనమాట.
కాయలు చెడిపోకుండా బాగుంటాయి అనమాట దీనివల్ల. బట్ ఇదేంటంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇలా చేయించాలంటే మనం ఫస్ట్ ఈ కట్టలు నాటించాలన్నమాట. ఈ కట్టలు మనకైతే ఈ కట్టి ప్రైస్ ఒక్కొక్కటి 21 రూపీస్ పడింది అనమాట. అలా మొత్తము 3.5 ఎకర్కి మనకైతే 7,000 కట్లు పడ్డాయి అనమాట. ఈ కట్లు నాటడానికి మళ్ళీ సపరేట్ కూలీ అనమాట. సో ఈ కట్టి నాటడానికి కూడా మళ్ళీ వాళ్ళు సపరేట్గా ఛార్జ్ చేస్తారు. మనకైతే ఈ కట్లు నాటడానికి కోసం మాత్రమే 30,000 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట మన దగ్గర వాళ్ళు. మొత్తం 7,000 కట్లు నాటడానికి. దీనికి గొత్తెలు కడతారనమాట లాస్ట్లో, ఈ కట్టి చాలా స్టాండర్డ్గా ఉండడానికి అయితే. సో ఇది ఏం ప్రాబ్లం కాదు, ఎంత గాలి వచ్చినా ఏం వచ్చినా కూడా పడదనమాట. సో దానికైతే గొత్తెలు కడతారు, నీట్గా బాగా గొత్తెలు కట్టి. ఈ వైర్ ఉంటుంది కదా, ఇది స్టే వైర్ అంటారు దీన్ని. సో ఈ స్టే వైర్ లాగిస్తారనమాట వాళ్ళు. సో ఈ స్టే వైర్ లాగి గొత్తెలు కట్టి ఇవి నిలబెట్టి, ప్లస్ ఇది వంకాయ పురి అంటారు దీన్ని, ఇది కడతారనమాట. సో దీని హైట్కి కొంచెం గ్యాప్ పెట్టేసి ఇది కడతారనమాట. ఫస్ట్ స్టేజ్ పురి దీన్ని కడతామన్నమాట. మొక్క కొంచెం పెద్ద అయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ భాగంగా దీనికి కడతామన్నమాట 10 పురి. తర్వాత చెట్టు ఎదిగిన తర్వాత ఈ వైర్కి కడతామన్నమాట. సో అలా మనము స్టేకింగ్ని 3 స్టేజెస్లో చేస్తామన్నమాట. ఫస్ట్ స్టేజ్ పురి, సెకండ్ స్టేజ్ పురి, థర్డ్ స్టేజ్ పురి. నెక్స్ట్ ఇంకా కానీ మనకి ఇదే అనమాట హైయెస్ట్. ఇంకా ఇన్ కేసు చెట్టు ఇంకా బాగా గ్రోత్ వచ్చింది అనుకోండి, మళ్ళీ వంకాయ పురి ఇంకా పైన లాగేసి పైన కడతారనమాట. బట్ అంత స్టేజ్ అయితే ఈ సమ్మర్లో అయితే కష్టము అంత పైకి రావడము. ఇప్పటికైతే మనకి ఇది సెకండ్ పుర్రే, బట్ ఏమంటే బ్రాంచెస్ ఎక్కువ వచ్చాయి కాబట్టి మనకి పుర్రి ఎక్కువ పడింది. ఇలా ఉంటుంది అనమాట మొత్తం. తర్వాత ఈ పుర్రి వచ్చేసి ఈచ్ బస్తా వచ్చేసి 5,800 రూపీస్ పడింది నాకు. ఇప్పటిదాకైతే ఒక బస్తా అయింది ఒక 1.5 ఎకర్కి. సో ఇంకా మనకైతే 2 ఎకర్స్ ఉన్నాయి, దానికి ఇంకా 1.5 బస్తా పడచ్చు. సో మొత్తం అయితే ఇది ఫుల్ కాస్ట్లీ అనమాట ఇలా స్టేకింగ్ చేయడం అంతా. చూడండి ఇలా గుత్తలు ఇలా లాగుతారు అనమాట. సో ఈ వైరు మొత్తం అంతా లాగిన తర్వాత దీనికి ఇట్లా కట్టేసి దీని నుంచి టైట్ చేస్తారనమాట. ఇక్కడ ఒక గుత్త కట్టింటారు చూడండి, దీన్ని గుత్తే అంటారు. సో దీనికి లోపల గ్రౌండ్ లోపల వచ్చేకి దీనికైతే గట్టిగా లాగి పెట్టేస్తారనమాట. ఇది చాలా స్టాండర్డ్గా ఉంటుంది, అసలు ప్రాబ్లమే రాదనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. సో మళ్ళీ ఈ పూరి కట్టాలన్నా కూడా సపరేట్ కూలీలతో కట్టించుకోవాలి. సో ఫస్ట్ స్టేజ్లో కొంతమంది కూలీలు అవుతారు, సెకండ్ స్టేజ్లో కొంతమంది కూలీలు అవుతారు, థర్డ్ స్టేజ్లో కొంతమంది కూలీలు అవుతారు. మనకేంటంటే సెకండ్ స్టేజ్కే ఆగిపోతాం కాబట్టి ఇప్పుడే అనమాట ఒక 50 మంది కూలీలు అయితే పడతారు దీనికి కట్టడానికి. మొత్తం మన 3.5 ఎకర్కి పట్టడానికి 50 కూలీస్ అయితే కావాల్సి వస్తారు. మనకైతే ఇప్పుడు 15 మెంబర్స్, నిన్న వచ్చేసి 15 మెంబర్స్ వచ్చారు, ఈరోజు వచ్చేసి 4 మెంబర్స్ వచ్చారు అంతే. వాళ్ళకి వేరే పని ఉందని చెప్పేసి ఇంకా రేపు వేరే వాళ్ళని పిలిచాము. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చూద్దాం ఎంతమంది వస్తారు, ఎంతమంది వీలైతే అంతమంది రామని చెప్పామన్నమాట. సో ఎంతమంది వస్తే మనకి వర్క్ అంత త్వరగా అయిపోతుంది, కాయలు అనేటివి పాడు కాకుండా ఉంటాయి. ఇప్పుడు చూడండి చూపిస్తాను కట్టిన దానికి కట్టకుండా ఉండడానికి తేడా. సో చూడండి ఈ సైడ్ అంతా కట్టినారు పురులు, ఎలా ఉందో మొత్తము కట్టిన దగ్గర అంతా నీట్గా ఉంటుంది. కట్టన్ దగ్గర చూడండి ఎలా ఉంటుందో, ఇదంతా ఇంకా కట్టలేదు. సో చూడండి ఇదంతా ఇలా గ్రౌండ్ పైన పడిపోతాయి అన్నమాట. చూడండి ఇది ఇంత గ్రౌండ్ పైకి వచ్చేసింది. సో ఇంకా దీన్ని ఇట్లా ఎత్తి కట్టాలా ఇప్పుడు వాళ్ళు. సో ఇవి ఎంత భిన్న కట్టిస్తే మనకి కాయలు అనేటివి అంత సేఫ్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి దీనికి తేడా చూడండి, కట్టిన దానికి కట్టకన్నా ఉండదానికి. కట్టిన దానికైతే ఇలా నీట్గా ఉంటుంది, కట్టకన్నా ఉంటే మాత్రం ఇలా ఉంటుంది. సో దీనికైతే ఒక పుర్రి పడింది అంతే. ఇప్పుడు మళ్ళీ ఇంకో పుర్రితో కట్టాలన్నమాట. మొత్తం ఈ బ్రాంచెస్ అన్నీ కూడా పై దానికి కట్టేయాలి. ఈ పక్క ఇంకా కట్టలేదు, ఈ పక్క అయితే నీట్గా కట్టేశారనమాట అంతా. సో ఇక్కడ తీగ చెట్టు అయితే వచ్చిందంట, అన్న చెప్తున్నాడు ఒకసారి చూద్దురా ఎలా వచ్చిందో చెట్టు, తీగ చెట్టు మొత్తం అంతా అల్లుకునేది షోకేష్గా పెట్టుకుంటారు అనమాట మామూలుగా బయట అంతా. సో అది పడిందంట, ఒకసారి చూద్దాం రండి. సో ఇన్ కేసు అది కానీ మన ఫెన్సింగ్ కానీ దగ్గరగా ఉంటే దాని ఫెన్సింగ్కి అయితే అల్లిచ్చేద్దాము. సో కొంచెం నీట్గా ఉంటుంది చూసేదానికి. సో చూద్దాం రండి ఎలా ఉందో. సో ఇప్పుడే అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట, ఇది చెట్టు ఎందుకు ఇలా అవుతుంది. మళ్ళీ ఆల్రెడీ దీనికి స్ప్రేయింగ్ చేయించాము, తర్వాత అయినా మళ్ళీ ఇలానే వస్తుందన్నమాట, అది అర్థం అవ్వట్లేదు. సో చూడండి ఇలా వస్తుంది చెట్టుకి. సో ఒకసారి మళ్ళీ మనము వెళ్ళి ఒకసారి కనుక్కోవాలి ఎందుకు ఇలా వస్తుంది ఏంటి అనేసి. రేపైతే మళ్ళీ ఒక స్ప్రేయింగ్ కొట్టేది ఉంది. సో వాళ్ళు ఇస్తే రేపు ఆ స్ప్రేయింగ్లోనే కలిపి కొట్టచ్చా లేదంటే దీనికి సపరేట్ స్ప్రేయింగ్ చేయించాలా చూడాలి. సో ఇలా వస్తుంది అనమాట ఆకులన్నీ. ఆల్రెడీ ఇది అగ్గిరోగం అని చెప్పేసి మనమైతే ఆల్రెడీ కొట్టాము స్ప్రేయింగ్, బట్ స్టిల్ మళ్ళీ ఇలానే వచ్చింది. సో ఈరోజు అయితే వెళ్ళి కనుక్కోవాలి వాళ్ళని ఎందుకు ఇలా అవుతుంది ఏంటనేసి. సో ఈరోజు వెళ్దాం కనుక్కుందాం. సో ఇక్కడ చూడండి ఇంకా ఈ కాయలో చూడండి మొత్తం అంతా ఇట్లా వచ్చేసే సైడ్కి. సో ఈ కాయలో అయితే వచ్చిన దాకా బాగానే వచ్చాయి, బట్ చాలా చచ్చిపోయాయి అనమాట. ఇక్కడంతా మేము ఎన్నిసార్లు నాటిచ్చినా మళ్ళీ చచ్చిపోయాయి అనమాట, దానివల్ల ఇట్లా అయింది. బట్ బతికినట్టు మాత్రం చాలా బాగా వచ్చాయి అనమాట. చూడండి మొత్తం అంతా ఇవంతా గ్రౌండ్ పైన పడిపోతున్నాయి. సో ఇవన్నీ వెంటనే త్వరగా కట్టించాలన్నమాట. చూడండి కాయ ఒకటి మాగుతూ ఉంది,
బట్ ఇది ఇంకా పనికిరాదు. ఇవన్నీ వచ్చే లోపల ఇది అయితే పుచ్చిపోతుంది ఖచ్చితంగా. చూడండి ఇది గ్రౌండ్ పైన పడిపోయింది. సో ఇలా పడకూడదు అనమాట. సో ఇలా లేపి కట్టాలి దీన్ని. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలన్నమాట దీన్ని. చూడండి మొత్తం ఎలా వచ్చేసింది ఈ కాయలో. ఇప్పటికే లేట్ అయిపోయింది యాక్చువల్గా, ఇంకా ముందుగా చేయాల్సింది పని ఇది. చూడండి ఇది ఇలా కాకూడదు అసలు. ఇది చూడండి గ్రౌండ్ పైన పడిపోయింది. ఖచ్చితంగా అయితే ఇది పైనే ఉండాలి. కింద పడిపోయింది, ఇప్పుడు ఏం చేయలేం. సో ఇది బచ్చల చెట్టు అంట, ఇంటి దగ్గర అంతా పెడతారు. సో ఇదైతే టమాటాలో వచ్చింది. సో ఇక్కడైతే ఫెన్స్ ఉంటుంది మనకి. చూద్దాం, ఏదైనా ప్లాన్ చేసి దీన్ని హల్లి చెక్ ట్రై చేద్దాం. బాగా నీట్గా ఉంటుంది, చూద్దాం ఏదైనా అట్లా పాసిబుల్ అయితే. ఇంకా ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంది. సో మనం తెచ్చిన ప్లాంట్స్ ఇక్కడ ఏదైనా పెట్టచ్చేమో చూద్దాం ఇక్కడంతా. సో ప్లాన్ చేద్దాం. సో ఇక్కడైతే జొన్నలు వచ్చాయన్నమాట. అవే చూడండి, కంకి కూడా వస్తుంది. సన్సెట్ అవుతుంది ఇప్పుడైతే చాలా బాగుంటుంది. ఇంకా ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే అలసంద చెట్లు అనమాట. ఎంత బాగా వచ్చాయి చూడండి. సో ఇప్పుడైతే మనము లాస్ట్ వీడియోస్లో చూపించాం కదా మీకు, నేనైతే చెరుగడ్డలు ప్లస్ ఎర్రగడ్డలు అన్నీ నాటాము. సో ఇప్పుడైతే చూపిస్తాను రండి ఒకసారి వెళ్ళేసి అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. 2 months బ్యాక్ అయితే మనం నాటాము మొత్తం అంతా చెరుగడ్డలు అన్నీ. ఇప్పుడైతే ఎలా ఉన్నాయి ఏంటి అని అయితే చూద్దాం రండి. సో అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో మన ఎర్రగడ్డలు. ఫుల్ పెద్దగా అయిపోయింది. టైం గడిచిపోయే కొద్దీ మనకైతే ఇలాంటివి చూసినప్పుడు తెలుస్తుంది అనమాట టైం ఎంత స్పీడ్గా గడిచిపోతుందని. చూడండి ఎంత పెద్దగా వచ్చేసాయో. అలసంద చెట్లు అయితే కంప్లీట్గా కప్పుకుపోయాయి. ఇంకా అక్కడంతా కూడా పెట్టామన్నమాట. చూడండి ఇప్పుడే సన్సెట్ కూడా అవుతుంది. అసలు ఎంత బాగుందో. ఇవి చూడండి చెరుగడ్డలు ఎంత బాగా వచ్చాయో. ఓకే, ఇది చచ్చిపోయింది అనుకున్నా. సో ఇది కూడా వస్తుంది. 1 2 3 4 5. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే వేరే వాళ్ళ ఇంట్లో తిని చాలా బాగుందని చెప్పేసి అయితే నేను ఇక్కడ తెచ్చి నాటాను ఇవి. ఇంకా నెక్స్ట్ సంక్రాంతికి అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి ఇవి. మన ఫామ్లో నుంచి మనం తినొచ్చు. ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే టైం అయితే 6:30 అవుతుందన్నమాట. అయితే ఇంకైతే ఇప్పుడు పొలంలో నుంచి అయితే మనం ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం, మన రూమ్ దగ్గరికి అయితే వెళ్దాం. అయితే ఇప్పుడు ఏంటంటే మనమైతే మండే అయితే డైరీ ఫామ్ కోసం పూజ పెట్టుకున్నాం. అయితే పూజ కోసం అయితే స్వామిని మాట్లాడాలి. సో అంది వేలోనే స్వామి ఉన్నాడంట. సో అయితే మనమైతే మాట్లాడుకొని స్వామిని మండే వచ్చేదానిలాగా అలాగే వెళ్ళి ఇంకా చూసాం కదా కొంచెం ఏదో డిసీజ్ వచ్చినట్టుంది టమాటో చెట్లకి. సో ఇక్కడ ఈ ఊర్లో ఎలా అంటే సండే అయితే ఉండవు అనమాట ఈ ఫర్టిలైజర్ షాప్స్ ఏవి కూడా. సో అందుకని ఇప్పుడైతే 8 దాకా ఉంటాయి అనమాట నైట్. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకైతే చూపిద్దాము ఎందుకు ఇలా అవుతుంది ఏంటనేసి. సో వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకొని రేపైతే మనం ఆల్రెడీ తెచ్చామన్నమాట. నిన్న లేక మనం అయితే తెచ్చాము ఇవన్నీ రేపు స్ప్రే చేయడానికి. లాస్ట్ టైం తెచ్చిన స్ప్రేయింగ్కే ఇప్పుడు వచ్చే దానికి కూడా వర్కౌట్ అవుతుందా లేదంటే న్యూ ఏదైనా యాడ్ చేసుకోవాలా అనేసి చూసి వాళ్ళని అడిగి ఒపీనియన్ తీసుకొని అయితే అవైతే పర్చేస్ చేసుకొని వద్దాం. సో అదనమాట ఇప్పుడు మనకి నెక్స్ట్ చేయాల్సిన పని. సో రండి వెళ్దాం ఇప్పుడు. సో నేనైతే ఇప్పుడే రూమ్కి వచ్చాను అనమాట. సో నేనైతే వస్తూ పూజారి అయితే మాట్లాడుకొని వచ్చాను. తనైతే ఇంటి దగ్గర లేడు. సో తన నెంబర్ తీసుకుని ఫోన్ అయితే చేశాను. తనైతే మండే వస్తానని చెప్పాడు. తర్వాత నేనైతే ఫర్టిలైజర్ షాప్ పోయాను అనమాట నేను. సో అక్కడికి వెళ్ళి చూపించాను ఫొటోస్ తీసుకొని. అది ఇలా వస్తుంది ఏంటి ప్రాబ్లం అనేసి. ఇంతకుముందు మనం చూసాం కదా పొలంలో కొంచెం ఏదో డిసీజ్ వచ్చినట్టుంది అని. సో అదైతే వాళ్ళకి చూపించాను. వాళ్ళు ఏమన్నారంటే అది స్ప్రేయింగ్ మనము కొంచెం పవర్ఫుల్ది కొట్టామంట లాస్ట్ టైము. సో అది డబుల్ టైం మేబీ వాళ్ళు 2 times ఏదో కొట్టినట్టున్నారు మిగిలిన తర్వాత. సో దానివల్ల అలా అయింది అని చెప్పారు. అది డిసీజ్ ఏం కాదు, వాటర్ బాగా పెట్టండి అది రికవర్ అయిపోతుంది అని చెప్పారు అనమాట. సో ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే భోజనం చేసుకొని తనైతే బస్ ఎక్కించేసి నేనైతే రూమ్కి వచ్చేసాను అనమాట. సో ఈ రోజైతే ఇంకా ఈ వ్లాగ్ ఇంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.